ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నేను మన శ్రీకాకుళం టౌన్లో చూస్తున్నాను. చాలా చోట్ల డ్రోన్స్ ఫ్లై చేస్తున్నారు. ఒక డ్రోన్ ఫ్లై చేయాలంటే వాళ్ళకి ప్రాపర్ పర్మిషన్స్ ఉండాలి. అటు పోలీస్ నుంచి కానీ టెక్నికల్గా కానీ అది ఆ డ్రోన్ రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఆ ఆపరేట్ చేసే సంస్థ రిజిస్టర్డ్ సంస్థ అయి ఉండాలి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు డ్రోన్స్ని ఇష్టానుసారంగా ఫ్లై చేయడం అనేది కరెక్ట్ కాదు. మా దృష్టిలోకి వచ్చింది, శ్రీకాకుళంలో కూడా కొన్ని డ్రోన్స్ని ప్రైవేటు వ్యక్తులు ఫ్లై చేస్తున్నారు. ఆ విధంగా ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు పోలీస్ పర్మిషన్ లేకుండా ఆ రిజిస్టర్డ్ ఫార్మ్కి సంబంధించినటువంటి డ్రోన్స్ కాకుండా ఉంటే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీరు ఎవరైనా ఫంక్షన్కి కానీ ఏదైనా అకేషన్స్కి మీరు డ్రోన్ ఫ్లై చేయదలుచుకుంటే తప్పకుండా పర్మిషన్ పెట్టండి. మీ డ్రోన్ ఫ్లై చేసేటువంటి వ్యక్తులు రిజిస్టర్ సంస్థకు సంబంధించిన వారైనా అయితే కాకుండా ఆ డ్రోను ఒక రిజిస్టర్డ్ ఫామ్ తాలూకా వాళ్ళది అయితే తప్పకుండా మేము పర్మిషన్ ఇస్తాం మా ఎస్పీ గారితో సంప్రదించి. అలా కాకుండా ఎటువంటి రిజిస్టర్ కాకుండా అన్రిజిస్టర్డ్ అయ్యండి ఎవరు పడితే వాళ్ళు ఇష్టానుసారంగా డ్రోన్స్ని ఫ్లై చేసి కొన్ని హై సెక్యూర్డ్ జోన్స్ ఉంటాయండి, వాటి మీద కూడా ఫ్లై చేసేస్తున్నారు. సో ఇమీడియట్గా చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.